యాంకర్ రష్మి. నిజానికి ఏమంటే నాకు చాలా గౌరవం ఉంది. ఒక వీడియో చూసేయమది అప్పట్లో. ఈమె ఈ జబర్దస్త్కు రాకముందు ఈమె ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్ అంతా ఒక వీడియోలో చెప్పింది ఆమె. ఆ వీడియో చూశాక నాకు నిజంగా మనసు బాధ అనిపించింది. తర్వాత ఈమె అచీవ్ చేసింది చూసి సంతోషం అనిపించింది. బికాస్ కష్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్కరికి మనం గౌరవించాలి. ఇక గడిచిన 2-3 రోజుల నుంచి రష్మి ట్వీట్లు చూస్తే పబ్లిసిటీ కోసం ఇలా కూడా చేస్తారా రష్మి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే భూమన అభినయ్ గారు మన ఎద్దుల బండి మీద ఆటో నిలబెట్టి ఆయన దాని మీద నించొని నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ అనేది పబ్లిక్కి దొరకకుండా ప్రభుత్వం అంతా తీసుకుపోయి అమరావతికి తరలించేసి పూర్తి ప్రజలను ఇబ్బందికర వాతావరణం చేస్తే మధ్యతరగతి కుటుంబాలు, బిలో పవర్టీ లైన్లో కింద బతికే కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోతాయి. ఇంకా కూడా ఈ పని ఎందుకంటే కొన్ని కోట్ల కుటుంబాలు డీజిల్ పెట్రోల్ మీద బతుకుతూ ఉంటాయి. వాటి ద్వారా ఆ ఆధారిత వాళ్ళు వృత్తి అనేది చేసుకుంటూ ఉంటారు. వీటి అన్నిటి మీద నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈమెకి ఆవు అనే దాని మీద దాన్ని ఇబ్బంది పెడతారు, ఎద్దుని నడి అండలో. ఆ ఇబ్బంది పెట్టిన దాని మీద నించున్నటువంటి వ్యక్తి అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడాలి 5 అని చెప్పి శాపనార్థాలు పెట్టారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది, అంటే ఆయన భూమన అభినయ్ గారు చేసిన దాంట్లో తప్పేంటి, వాస్తవానికి ఆవు లేకపోతే ఎద్దులు వీటిని పూర్తిగా పల్లెటూరుల్లో ఇప్పటికీ చాలా పనులకు వాడుకుంటారు. అరక దున్నుకుంటారు పొలం, తర్వాత వరి చెత్తలు తెచ్చుకుంటారు, తర్వాత ఇంటి పనుల నిమిత్తం ఏదైనా ఉంటే సరుకులు ట్రాక్టర్ చేసే పని ఇంతకుముందు ఎడ్లు పని చేసేది. వీటితో దానికి పెద్ద తప్పేంటి, ఎందుకు అలా మీరు తీసుకుంటున్నారు 5 అని చెప్పి విమర్శిస్తూ ఉంటే రష్మి గారు ఎక్కడా తగ్గకుండా అసలు విపరీతంగా ఎద్దుల మీద గౌరవం లేదు, మూగజీవాళ్ళని వేధిస్తారా 5 అని విపరీతంగా ట్విట్టర్లో ట్వీట్లు పెడతా ఉన్నారు, అందరినీ టార్గెట్ చేసుకుంటూ. ఇక రష్మి గారు అంటారు ఫైనల్గా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మూగజీవాళ్ళని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకే నేను మద్దతు ఇస్తాను, వాళ్ళ కోసం నేను నిలబడతాను, నేను 5 అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మూగజీవాలు తిరుమలలో దాదాపు చాలా మూగజీవాలు చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసినప్పుడు మీరెందుకు ట్వీట్ పెట్టలా, మీరెందుకు దాని గురించి ట్వీట్ పెట్టలా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. మీరు 1 సైడెడ్గా ఈరోజు టార్గెట్ చేసుకుంటూ ట్వీట్ పెట్టారు. కాకపోతే తిరుపతిలో తిరుమల తిరుపతిలో గోవులు చనిపోయిన ఘటనలో మీరు ఎందుకు ట్వీట్ పెట్టాల, ఎందుకు మీరు స్పందించాల, ఎందుకు మీరు పోయి నిరసన కార్యక్రమం చేయాల? విశాఖపట్నంలో టన్నులు బీఫ్ దొరికింది. ఆవు మాంసం టన్నులు దొరికింది విశాఖపట్నంలో. వీళ్ళ గవర్నమెంట్లో మొన్న ఈ మధ్య నాకు గట్టి 4-5 నెలల క్రితం. ఎందుకు మీరు మాట్లాడాల, ఎందుకు మీరు ట్వీట్ చేయాల, ఎందుకు మీరు స్పందించాల? మళ్ళీ మీరు 1 సైడెడ్గా ఒక పార్టీకి మద్దతు లేదని ఎలా చెప్తారు మీరు? ఇప్పటికి పల్లెటూరులో ఈ అరక దున్నేది లేకపోతే ఏదైనా వాళ్ళ పనులు ఏదైనా నిమిత్తం ఆవుల్ని వీటిని వాడుకుంటారు, ఎద్దుల్ని. అదే ఎద్దుల నుంచి వచ్చే ఆవుల నుంచి వచ్చే పాలు తాగుతారు, ఎద్దులతో పని చేయించుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఈ కుటుంబంలో భాగం, ప్రతి రైతు కుటుంబంలో ఇదంతా భాగం. ఆ ఎద్దులని ఎప్పటి నుంచి, ఇప్పుడే కాదు పురాణాల నుంచి. ఎందుకు మీరు అంత ఇట్లా చేస్తున్నారు? ఇక ఒక అతను ఒక్క బూతే రష్మిని తిట్టింది. ఈమె ఫస్ట్ ఈ నరేటివ్ మార్చండి అని చెప్పి బోకుముండా అని అతను తిడితే ఈమె బండ బూతులు తిట్టారయ్యా. ఆ బండ బూతులన్నీ ఇక్కడ పోస్ట్ చేసి బీముండా, ఎల్ముండా, నీ అమ్మ, నీ డాష్ అబ్బో ఇంకా చదవడానికి కూడా ఘోరంగా ఉన్నాయి. అందుకే అసలు నేను తమ్ముళ్ళలో కూడా పెట్టిస్తా. అంత ఘోరంగా ఉంటే ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళకే ఆడబూతులు చెబుతున్నారు. ఫస్ట్ ఈ మార్పు తీసుకొని రండి, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఎవరు తిట్టారు? టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు తిట్టే కనపట్లేదా? జనసేన వాళ్ళు తిట్టే కనపట్లేదా? ఇక్కడే అర్థమవుతుంది మీ వ్యవహార శైలి, ఇక్కడే అర్థమవుతుంది. వాళ్ళు తిట్టి మీకు ఎప్పుడు కనపడలేదా? మీకు వినసొంపుగా ఉన్నాయా? మీ జబర్దస్త్లో మీ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పే మీకు వినసొంపుగా ఉన్నాయా? మీ జబర్దస్త్లో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పి వినసొంపుగా ఉన్నాయా? డి ప్రోగ్రాంలో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పి వినసొంపుగా ఉన్నాయా? చెప్పండి, వినసొంపుగా ఉన్నాయా? నిజానికి మా జగన్ గారు ఆయన ఇంట్లోనే గోశాల ఉంది. మేము ఆడ ఆవుల్ని ఎద్దుల్ని అంత గౌరవిస్తారు. జగన్ గారి ఇంట్లోనే గోశాల ఉంది. ఒక సంక్రాంతి ప్రోగ్రాం జరుగుతుంటే
అక్కడ ఎద్దుకు ఏదైతే గేటు తగలబోతుంటే జగన్ గారు ఆయన చేయి అడ్డు పెడతారు తగలకుండా. మీరు ఆ వీడియో కావాలంటే సోషల్ మీడియాలో కొట్టుకోండి, యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. నేను చూపించే వీడియో ఆ ఎద్దుకు అనేది అక్కడ ఎక్కడ తగిలిద్ది అని చెప్పి ఆయన చేయి పెడతాడు జగన్ గారు. ఆయన ఎడం చేయి తీసుకొచ్చి అది తగలకుండా ఆయన చేయి అడ్డు పెడతాడు, ఆ రాడ్ అనేది తగలకుండా. జగన్ గారు పూజ కూడా చేస్తారు ఆఖరి. మేము పూజలు చేస్తాం, వాటికి ఏదైతే హాని జరగకుండా కాపాడుకుంటాం, అది ఇంట్లో భాగస్వామిగా ఇంట్లో పెట్టుకుంటాం. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి లాగా మీద ఎక్కితే ఎక్కువ మూగజీవాళ్ళని వేధించాం. పవన్ కళ్యాణ్ గారి లాగా మూగజీవాళ్ళని మేము వేధించలేం కదా. ఇక జగన్ గారు ఆయన హయాంలో దాదాపు 340 అంబులెన్సులు 340 అంబులెన్సులు ఒక చిన్న టోల్ ఫ్రీ నెంబర్ తోటి రాష్ట్రంలో ప్రతి ఒక్క మూగజీవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ వెహికల్ వచ్చేసింది వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్కడే స్పాట్లో దానికి వైద్యం చేసేస్తారు, మందులు కూడా అక్కడే ఇచ్చేస్తారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కార్యక్రమం చేశారా? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని చేసిందా? ఎందుకు రష్మి గారు అంతలా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంది? దేనికి మాట్లాడాలి మీరు? నాగబాబు చెప్పాడని మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మాట్లాడాలా? మరి రియాలిటీ మాట్లాడాలన్నప్పుడు మీరు అందరిని వన్ సైడెడ్గా చూడకుండా అందరిని ఒక తాటి మీద ఒకేసారి చూస్తాను నేను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్నప్పుడు మరి దేనికి మీరు అక్కడ తిరుమలలో గోవులు చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలా? చెప్పండి, ఎందుకు స్పందించలా? జగన్ గారి హయాంలో 340 బస్సులు 1962 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ తోటి ఎక్కడికైనా వెహికల్ వెళ్ళింది మా రాష్ట్రంలో. మీరు చేసే పనులు, మీరు చేసే అన్నీ గమనించండి. ఓరగా పవన్ కళ్యాణ్ గారి ఆయన స్పీచ్లో లేకపోతే నాగబాబు చెప్పిన మాటలో కాదు మీరు గమనించాల్సింది. అన్నీ గమనించి అప్పుడు డెసిషన్ తీసుకోండి. అంతేగాని మీరు బండబూతులు మార్చండి అని చెప్పి సలహాలు సూచనలు ఎవరికి ఇవ్వాల్సిన పనిలా, ఎవరు తిట్టట్లా. మిమ్మల్ని మీరు తిడుతున్నారేమో అని చెప్పి ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఇదంతా కార్యక్రమం చూస్తే కేవలం మీరు పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని క్లియర్ కట్గానే అర్థమైంది. ఎవరికి మీరు బూతులు తిడుతున్నారని సజెషన్ చేస్తున్నారు మార్చండి అని అందరికీ చెప్పండి. ముందు టీడీపీ వాళ్ళు చెప్పండి, జనసేన వాళ్ళు మరీ ఘోరంగా తిడతారు, వాళ్ళకు కూడా చెప్పండి. అంతేగాని వన్ సైడెడ్గా చేయొద్దు. దయచేసి వన్ సైడెడ్గా ఒకరినే విమర్శించే ప్రయత్నం మీరు చేయొద్దు. మీకు ఇష్టమైతే జనసేన పార్టీలో చేరి మీ ఇష్టానుసార రీతిలో మొత్తం ప్రచారం చేసుకోండి, ఏదైనా చేసుకోండి. అంతే, ఇవన్నీ మానుకోండి ఇప్పుడు.